రైట్ మరోసారి కూటమి నేతలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దుష్ప్రచారానికి దిగారు. ఓ టీడీపీ కార్యకర్త కుమారునికి అనారోగ్యం కావడంతో వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బాబు చికిత్సలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా వైద్య సిబ్బంది దౌర్జన్యానికి దిగడంతో ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీన్ని అనువుగా తీసుకున్న కాకాని గొడవను అసత్య ప్రచారానికి వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో కాకాని దుష్ప్రచారాన్ని బాబు తండ్రి టీడీపీ కార్యకర్త ఖండించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే వక్రీకరిస్తారా అంటూ ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిని పేదవాళ్లు ప్రశ్నించకూడదా అంటూ ధ్వజమెత్తారు. ఇక కాకాని తీరును మార్చుకోకుంటే సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మొన్న శనివారం రోజు సోమవారం రోజు జరిగిన హాస్పిటల్ దాంతో మన ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఏదేదో మాట్లాడతా ఏమీ చేసినట్టుగా మేమేదో పోయి ఆడేదో దౌర్జన్యం చేసి ఆయన ఏదో కొట్టినట్టు ఏదో తిట్టినట్టు గందరగోళం చేసినట్టు నీకు ఏమన్నా తెలుసా? నీకు మామూలుగా శనివారం రోజు మీరు తీసుకుపోయే రిపోర్ట్లు కానీ మంచి కానీ స్కూల్ కానించి వచ్చిన ప్రిన్సిపాల్ గారు డైరెక్ట్ గా ఆయనే తీసుకుపోయి స్కూల్లో సిబ్బందికి చేర్పించింది. ఆమె నాకు ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్ మేడం నేను లేను, వేరే దగ్గర ఉన్నాను, ఇంట్లో వాళ్ళకి మా భార్యకి ఫోన్ చేసి పంపిస్తానంటే అప్పుడు మా అన్న కొడుకు మా భార్య వాళ్ళు పోయారు, హాస్పిటల్కి పోయారు. వాళ్ళ ప్రిన్సిపాల్ మేడమే వాళ్ళ సిబ్బందిని వాళ్ళ కూడా స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోతుంది స్కూల్ నుంచే చేసిపోయి ప్రిన్సిపాల్ మేడమే చేర్పించింది. సెలైన్ ఎన్ని పెట్టించుకోవాలమ్మా, యూరిన్ టెస్ట్ కూడా చేయించాలా, ఇవన్నీ చేయించుకోరానంటే యూరిన్ టెస్ట్కి పోతే నేను మళ్ళీ అమ్మ గంట పడద్దంటే సరే అంతలో ఎక్స్రేకి పోదామని చెప్పి బాబుని తీసుకుని అడగపోతే ఆయన లేడు, బయట ఉన్నాడు, ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాడు. ఒకసారి పోయి పిలిచి వచ్చారు, వస్తున్నా ఫైల్ అన్నాడు. ఇంకా అరగంట తర్వాత చూసినా కానీ రాలేదు. నేను వచ్చిన తర్వాత నేను పోయి అడిగా, ఏది సార్ ఏంది ఎందుకు దిగేది మీరు, ఇంతసేపు ఏంటి సార్ 10-20 కూర్చుని పిల్లవాడు ఏంది అని అంటే మా మీదకే వాకువాదాన్ని దిగి మా మీదకే రివర్స్ అయ్యి నువ్వేం చేసుకుంటావు చేసుకోకు, నువ్వేం చెంతావో చేసుకోకు అంటే మళ్ళీ మా భార్య కూడా పక్కన ఉంటే ఏం సార్ నువ్వు ఉందాట అదే మాట మాట్లాడుతున్నావు, ఇప్పుడు కూడా నువ్వు రిపోర్ట్ ఇకపోతే తీసేయాలని చెప్తున్నావు, రిపోర్ట్ ఇస్తే కదా మేము డాక్టర్ నువ్వు చూపిస్తామంటే కూడా ఏం చేసుకుంటావో చేసుకోపోమ్మా, ఏం చేసుకుంటావో చేసుకోపోండమ్మా అని మాట్లాడాము. అంతవరకు కానీ దాన్ని ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దాన్ని ఏదో మేము ఆయన కొట్టి దాడి చేసినట్టు మూగమ్మడిగా పోయినట్టు. ఇప్పుడు బిడ్డకు బాగా లేకపోతే ఎవడు అడగతారా అడగరా, ఎవడు అడిగేదానికి లేదా? ఏమయ్యా 10-20 కూర్చుని పిల్లడు పరిస్థితి బాగాలేదు తీయకూడదని అడగరా? అదే నీ బిడ్డకైతే నువ్వు ఇదే విధంగా చేస్తావా? గోవర్ధన్ రెడ్డి గారు స్కూల్ ప్రిన్సిపాల్ కూడా మేడం కూడా అబద్ధం చెప్పొద్దా? నువ్వు పిల్లలు ఉన్నారు, నువ్వు కూడా కొంచెం మైండ్ గుర్తుపెట్టుకొని మాట్లాడవు గోవర్ధన్ రెడ్డి గారు. మీరైతే మాత్రం ఇప్పుడైనా బాగా కావాల్సి ఉంటాయి, మాకు ఎక్స్రే రాసి ఉందా లేదా అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఊరికే ఊళ్ళో బిడ్డల మీద నీకు బిడ్డలు ఉన్నారు, ఈ విధంగా మాత్రం నిందులు మాత్రం వేయబాకు, దీన్ని రాజకీయం చేయబాకు. బిడ్డకు బాగాలేదేంది, మా బిడ్డకు బాగారాక మేము పోయి మేము తంటాలు పడి 10-20కి స్కూల్ సిబ్బంది తీసుకొచ్చి ఆడోదులు పెడితే నువ్వు ఏమి తీయలేదు ఏమి లేకుండా దౌర్జన్యంతో ఎక్స్రే తీయమన్నారంటే పోగులు మాకు తెలుసా, మాకు ఎక్స్రే రాసి ఉందా లేదా అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఊరికే ఊళ్ళో బిడ్డల మీద నీకు బిడ్డలు ఉన్నారు, ఈ విధంగా మాత్రం నిందులు మాత్రం వేయబాకు, దీన్ని రాజకీయం చేయబాకు. బిడ్డకు బాగాలేదేంది, మా బిడ్డకు బాగారాక మేము పోయి మేము తంటాలు పడి 10-20కి స్కూల్ సిబ్బంది తీసుకొచ్చి ఆడోదులు పెడితే నువ్వు ఏమి తీయలేదు ఏమి లేకుండా దౌర్జన్యంతో ఎక్స్రే తీయమన్నారంటే పోగులు మాకు తెలుసా, ఎక్స్రే తీయమంటావా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. బాలరాజు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి కూటమి నేతలపై దుష్ప్రచారానికి దిగినట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది బాలరాజు?
దేవి, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రతిపక్ష నేతగా తానే జనాల్లో కనపడాలన్న రీతిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు కూటమి నేతలనే కాకుండా ప్రజలను కూడా ఆగ్రహానికి గురి చేసేవిలా ఉండడం ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. కాకాని గోవర్ధన్ రెడ్డికి అధికారం పోయినా అబద్ధపు ప్రచారాలు మాత్రం పోవడం లేదు అనడానికి తాజాగా వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనే నిదర్శనం అని చెప్పవచ్చు. ఇక గత రోజున వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన గొడవ గురించి చూసినట్లయితే గత సోమవారం నాడున ఓ వెంకటాచలంకు చెందినటువంటి టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు కుమారుడు చండిపోయిన శ్రీరక్షిత్ పాఠశాలలో అనారోగ్యంతో అస్వస్థతకు గురికాగా హుటాహుటిన స్పందించి పాఠశాల సిబ్బంది, హెడ్ మాస్టర్లు స్థానిక వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందజేసి అనంతరం విద్యార్థి తండ్రి టీడీపీ కార్యకర్త అయినటువంటి శ్రీనివాసులకు సమాచారం అందించగా సమాచారం అందుకున్నటువంటి బాధిత విద్యార్థి తండ్రి శ్రీనివాసులు బంధువులతో కలిసి వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అక్కడి వైద్యురాలు విద్యార్థి శ్రీరక్షిత్ కు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ యూరిన్, ఎక్స్రే పరీక్షలు రాయగా పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లిన క్రమంలో యూరిన్ టెస్ట్ చేసే ల్యాబ్ టెక్నీషియన్ కొద్దిపాటి నిర్లక్ష్యం వహించినప్పటికీ ఆ టెస్ట్ ను చేయగా ఎక్స్రే వద్దకు వెళ్లిన సమయంలో ఎక్స్రే తీసేటువంటి టెక్నీషియన్ ఫోన్ మాట్లాడుకుంటూ గంటలు గడపడంతో అంటే ఉదయం 10:30కు విద్యార్థి శ్రీరక్షిత్ ను ఆసుపత్రిలో చేర్చగా మధ్యాహ్నం 2 దాటుతున్న వైద్య పరీక్షల్లో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుండడాన్ని గమనించినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహానికి గురై ఇంతటి నిర్లక్ష్యం ఏంటంటూ ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేని స్థితిలో వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది దౌర్జన్యానికి తెగబడదా ఘర్షణ చోటు చేసుకుని కొద్దిగా ఉద్రిక్త నెలకొంది. అయితే ఆ సమయంలో జరిగిన గొడవను కొందరు వీడియోలు చిత్రీకరించగా దానిని ప్రభుత్వ ఆసుపత్రిపై టీడీపీ నేతల దౌర్జన్యం అంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు ఆయన సోషల్ మీడియా టీం అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తెలుగుదేశం పార్టీపై కావచ్చు, కూటమి ప్రభుత్వంపై కావచ్చు బురద జల్లేలా విమర్శలు అయితే చేశారు. అయితే ఈ విమర్శలను పూర్తిగా టీడీపీ కార్యకర్తలతో పాటు బాధిత విద్యార్థి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఖండించడం జరిగింది. పూర్తి స్థాయిగా నిరుపేదలమైనటువంటి తాము గవర్నమెంట్ హాస్పిటల్కు చికిత్స కోసం వెళ్తే అక్కడ తమపై చూపించినటువంటి నిర్లక్ష్యానికి తాము ప్రశ్నించిన సమయంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటే ఆ ఘర్షణను అసలు జరిగిన విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా ఇలా దుష్ప్రచారాలకు దిగడం ఎంతవరకు సబ్బు అంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడే కాకుండా గతంలో కూడా అనేక సార్లు కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక సందర్భాల్లో జరిగిన పరిణామాలను పక్కన పెట్టి కూటమి నేతలపై, కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేలా కూడా అనేక సార్లు దుష్ప్రచారాలకు సోషల్ మీడియాను వాడుకున్నారని, ఇలానే కొనసాగిస్తూ తమపై దుష్ప్రచారాలు జరుగుతున్నారంటూ కూడా టీడీపీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే తమ పూర్తి స్థాయిలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకా దిగజారే పరిస్థితి అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలని, ఇక కూడా ఇలానే కొనసాగిస్తే సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుందంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికైనా బాధితులకు క్షమాపణ చెప్పి వాస్తవాలను ఒప్పుకొని పూర్తి స్థాయిలో జరిగిన దాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి మరలా సోషల్ మీడియా వేదికగా చెప్తే తప్ప తాము ఈ విషయంపై వెనక్కి తగ్గేది లేదంటూ కూడా బాధిత కుటుంబం అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దేవి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.